హలో అండి, శ్రోతలకు నమస్కారం. శ్రీ చక్రాయుధం అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఫంక్షన్కి వచ్చిన అందరికీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇద్దరు అమ్మాయిల్ని పరిచయం చేస్తూ, మా అమ్మాయిలు పెద్ద అమ్మాయి గౌతమి, చిన్న అమ్మాయి మేఘన ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. పెద్ద అమ్మాయి గౌతమికి స్టేట్స్లో డాక్టర్గా ఉంటున్న భాగ్యదేవతో నిశ్చయించాం. తల్లిదండ్రులు అంటూ వారిని పరిచయం చేస్తూ, ఫలానా నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టించాం, మీరందరూ పెళ్లికి వచ్చి వధూవరుల్ని దీవించాలి అంటూ గౌతమిని భాగ్యదేవిని పక్కపక్కన నిలబెట్టారు. అందరూ అభినందించారు. ఇక మా చిన్నమ్మాయి మేఘనకు విష్ణువర్ధన్కి పెళ్లి నిశ్చయించాం అదే ముహూర్తానికి. ఉదయం గౌతమి పెళ్ళైతే సాయంత్రం మేఘనకు, మీరంతా తప్పకుండా వచ్చి వధూవరులను దీవించాలి అంటూ అందరూ ఆ ఇద్దరిని ఎంతో అభినందించారు. మేఘన, విష్ణువర్ధన్ పక్కపక్క నిలబడ్డారు. విష్ణువర్ధన్ పొడవుగా అందంగా ఉన్నాడు. స్ట్రేట్ కలర్ సూటు, మెరూన్ కలర్ టైతో హుందాగా ఉన్నాడు. భాగ్యదేవ్ బ్రౌన్ కలర్ సూటు, వైట్ టైతో అతను చాలా హుందాగా ఉన్నాడు. అందరూ ఆ రెండు జంటలను చాలా మెచ్చుకున్నారు. ఈడు జోడు చాలా బాగుందని. ఫంక్షన్ జరుగుతుంది, పరిచయాలు అయ్యాయి. వచ్చిన వాళ్ళని ఆ నలుగురికి ప్రత్యేకంగా పరిచయం చేయసాగారు. లాయర్లు, డాక్టర్లు అంటూ అందరూ పెళ్లి గురించి వివరాలు అడుగుతున్నారు. మేఘన ఫ్రెండ్స్ అందరూ మీ అక్కయ్య ఎంత అందంగా ఉందో అంటూ పొగిడారు. మేఘన గర్వంగా చూసింది. గౌతమి ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు. మీ చెల్లెలు ఎంత అందంగా ఉందో అంటూ మేఘనని పొగిడారు. గౌతమి గర్వంగా చూసింది. మేఘన గర్వంగా చూస్తూ, నా ఫ్రెండ్స్ 30 మంది, నీ ఫ్రెండ్స్ 3, నా ఫ్రెండ్స్ అంతా నిన్నే పొగుడుతున్నారు అంటే ఎక్కువ ఓట్లు నీకే కదా, అందుకు నువ్వే అందాల రాసివి అంది. విష్ణు, భాగ్యదేవ్ అక్కడికి వచ్చారు. ఈ వాదన వింటూ భాగ్యదేవ్ అన్నాడు, దయచేసి ఆపండి మీ వాదన, నా మాట కొద్దిగా వినండి. మీరు అందరి చేత అందంగా ఉన్నాననిపించుకోవటం గొప్ప కాదు. పెళ్లి చేసుకోబోయే నాకు అందంగా కనిపించాలి. అందరూ నవ్వుతూ వినసాగారు. నా కళ్ళకి నా కాబోయే భార్య గౌతమి అద్భుత సౌందర్య రాశి, అలాగే విష్ణు కళ్ళకి అతని కాబోయే భార్య మేఘన అద్భుత సౌందర్య రాశి, అలా అనుకోవాలి అంటూ నవ్వాడు. అందరూ గలగలా నవ్వేశారు. గౌతమి, మేఘన సిగ్గుపడ్డారు. అందరూ డిన్నర్ అయి వెళ్ళేసరికి రాత్రి సరిగ్గా 11:30 అయింది. ఆ తర్వాత భాగ్యదేవ్ కుటుంబం, హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుటుంబం పెళ్లి విషయాలు, ఫంక్షన్ గురించి కబుర్లు చెప్పుకొని బయలుదేరేసరికి 12:30 గంటలు అయింది. రేపు వస్తాను అని చెప్పి భాగ్యదేవ్ తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. ఫంక్షన్ జరగబోయే రోజు ఎంత హుషారుగా సంతోషంగా ఉంటుందో, ఫంక్షన్ జరిగి అందరూ వెళ్ళిపోయాక బట్టలు మార్చుకొని అంతా సర్దుకునేసరికి అంత నీరసంగా ఎలాగో అనిపిస్తుంది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. విష్ణుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏమిటి ఇలా జరిగింది? తను అనుకున్నది ఏమిటి? మేఘనతో నిశ్చితార్థం జరిగిపోయింది. అంతే, మేఘన తన భార్య అయిపోయినట్టే. తను గౌతమిని ఇష్టపడ్డాడు, ఆమె తనని ఇష్టపడలేదు. భాగ్యదేవిని ఇష్టపడింది, అతనితో వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్ళి ఆగదు. మేఘన మెడలో 3 ముళ్ళు వేయవలసిందే. ఒక పోలీసు ఉద్యోగిని భార్యగా చేసుకుంటే స్త్రీకి సహజంగా ఉండే సుకుమారం, లాలిత్యం, స్త్రీ పోలీస్ ఆఫీసర్ అయితే అవన్నీ కోల్పోతుంది. ఆ స్థానంలో కఠినత్వం, కరుకుదనం చోటు చేసుకుంటాయి. మేఘనకి దూరంగా వెళ్ళిపోతే తను కోరుకున్న స్వభావం ఉన్న స్త్రీ తనకి ఎక్కడైనా తారసపడుతుంది. ఒక్క గౌతమే కాదు, అలాంటి అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారు. విష్ణుకి బాధ అనిపించింది. గౌతమిని చూసిన క్షణం ఎలాంటిదో తెలియదు. ఆమె అంటే ఇష్టాన్ని పెంచుకున్నాడు, ఆమెను మనసులో ఆరాధించాడు. ఆమె ఇప్పుడు మరొకరి సొత్తుని తన సొంతం చేసుకోవాలనుకోవటం చాలా పాపం, సిగ్గుపడవలసిన విషయం. అందుకే మనసులో నుండి గౌతమిని తుడిచేయాలి. ఆమె అంటే మామూలుగా చూడాలి. ఆమె ఇప్పుడు తన ఆరాధ్య దేవత కాదు, ఒక స్నేహితుడి భార్య, అంతే. అలాగే అనుకోవాలి. తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి ఎంత బాగుంటుంది. తల్లికి తన మనసులో మాట చెప్తే ఈ పెళ్ళి ఆపించేది కదా. తన ఇష్టాలతో ప్రమేయం లేకుండా తనకి ఇష్టమేనని భావించి పెళ్లి జరిపించేస్తున్నారు. ఈ పెళ్ళి ఆగిపోతే ఎలా ఆగుతుంది? ఆగదు. ఆ రోజు ఈ రోజు ఒకటే మాట, మేఘన అంటే తనకి చాలా ఇష్టం. అది భార్యగా ఉండే ఇష్టం కాదని స్నేహితురాలు, ఆత్మీయురాలు అంతే అలాగే ఇష్టం. ఒక పోలీసు ఉద్యోగి, కఠిన మనస్తత్వం ఉండే ఆమె
తనకి భార్య కావటం, తన పిల్లలకి తల్లి కావటం ఇష్టం లేదు. మేఘన మరొక ఉద్యోగి అయితే పెళ్లికి అభ్యంతరం ఉండకపోను. ఒక పోలీసు ఉద్యోగి భర్తని, పిల్లల్ని, ఇంటిని మనస్ఫూర్తిగా దృష్టి అటే ఉంచి చూసుకోలేదు. ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ఉండలేదు. ఒక్కసారి ఉద్యోగరీత్యా పిల్లల్ని, ఇంటిని భర్తకి అప్పగించి మరీ వెళ్ళవచ్చు. తను అలాంటి జీవితం కోరుకోలేదు. తను తన భార్య ఒకటిగా కలిసిమెలిసి పిల్లల్ని చూసుకొని దగ్గర ఉండి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని, తన భార్య తన ఇంటికి వచ్చేసరికి ఎదురు రావాలని, చిరునవ్వుతో కబుర్లు చెప్పాలని తన కోరిక. మేఘన విషయంలో అలా జరగదు కదా. ఉద్యోగరీత్యా రాత్రి పగలు ఉండదు. భర్త, బంధువులు, స్నేహితులు, బంధాలు ఉండవు. ఏ క్షణం ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది. మేఘన అంటే ఇష్టం పోవడానికి కారణం ఆమె పోలీస్ అధికారి కావటం. ఆమె మరొక ఉద్యోగి అయితే సంతోషంగా పెళ్లి చేసుకుని ఉండేవాడు. ఆ ఉద్యోగానికి తోడు ఆమె మనస్తత్వం కూడా అంతే. అందుకే ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. పెళ్ళి ఆగదు, జరిగిపోతుంది. ఆమె ఎలా చెబితే అలానే రాయిలా బొమ్మలా పడి ఉండవలసిందే. పెళ్లి జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే అనురాగం తమ మధ్య నశించిపోతుంది. విష్ణు ఏం అనుకోలేక రాత్రంతా అలా మేలుకునే ఉన్నాడు. ఆ రోజు నలుగురు కారులో బయటకు వెళ్ళారు. ఎగ్జిబిషన్ అవుతుంటే అక్కడికి వెళదామంది మేఘన. అందరూ అక్కడికి వెళ్ళారు. మ్యూజిక్ షోకి మాట్లాడే బొమ్మ అన్నీ చూశారు. జైంట్ వీల్ ఎక్కుదాము గౌతమిని రమ్మంటే అమ్మో నాకు కళ్ళు తిరుగుతాయి అని రానంది. విష్ణుని రమ్మంటే నేను రాను అన్నాడు. తోడు లేకపోతే ఎలా అంటూ మేఘన. నువ్వు పోలీస్ ఆఫీసర్విగా నీకు తోడెందుకు, భయం ఏమిటి నవ్వాడు విష్ణు. ఆ మాటలకి పౌరుషం వచ్చింది. సరే నేనే వెళతాను అంటూ వెళ్ళింది. భాగ్యదేవ్ నేను వస్తాను ఉండండి, నాకు సరదానే మీ అందరితో కలిసి తిరగటం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే నేను హాస్పిటల్ పేషెంట్స్ అదే అక్కడ అంటూ నవ్వేసి మేఘనతో వెళ్ళాడు జైంట్ వీల్ ఎక్కడానికి. గౌతమి, విష్ణు దూరంగా నిలబడి చూస్తున్నారు. గౌతమి అటే చూస్తుంది చిరునవ్వుతో. భాగ్యదేవు చాలా మంచివాడు, విష్ణు మామూలుగా అన్నాడు. గౌతమి అతని వైపు చూసింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆమె మాట్లాడలేదు. కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను. ఏమిటి, కుతూహలంగా అడిగింది. ఇక మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకని, అసలు విషయం ఏమిటి అడిగింది. ఏమిటా, ఓ ఆరాధకుడు గురించి, అతని పిచ్చితనం గురించి. నాకు అర్థం కావటం లేదు మీ మాటలు. అర్థం కావు, మనసు విప్పి చెప్పినా అర్థం కావు. నా పరిస్థితి అంతే. కొందరికి అదృష్టం కోరకుండానే వస్తుంది, మరి కొందరికి ఎదురు వెళ్ళి ఆహ్వానించినా తప్పుకు వెళ్ళిపోతుంది. ఎవరికో తెలుసా? గౌతమి అదోలా చూసింది. నాలాంటి దురదృష్టవంతుడికి. మీకై మీరు ఎందుకు చిలకన చేసుకుంటున్నారు? మీకేమి అందాల రాసి మేఘనమ్మ మీకు భార్య కాబోతోంది. అందాల రాసే కాదనను. మగవాడు కోరుకునేది ఏమిటి? పురుషుడి మనస్తత్వం లాంటి కఠినత్వం కాదు. మేఘన చాలా మంచిది. అదే నీకు అర్థమైంది. చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆమె మాట్లాడలేదు. నీతో చాలా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు మాట్లాడండి, నేను ఏమనుకోను. ఇప్పుడు మించిపోయింది లేదు. నేను అర్థం చేసుకోగలను అంది ఆమె. మునుపటిలా భయంగా జంకుగా మాట్లాడలేదు. ఆమెకు సంబంధం నిశ్చయమైపోయింది. ఆమె ఇప్పుడు భాగ్యదేవ్ భార్య కాబోతుంది. అందుకే ఆమెలో భయం, సంకోచం పోయాయి. మించిపోయింది గౌతమి, మించిపోయింది. లేకుంటే నేను ఎందుకు చెప్పను? ఆమె అలా చూసింది. ఏమిటో నా మనసంతా అదోలా ఉంది. మీరు మీ బాధని మనసులో దాచుకుని బాధపడే కంటే ఆత్మీయతో చెప్పుకొని ఆ బాధను పంచుకుంటే మీ మనసు తేలికవుతుంది. తేలిక కాదు, నీకు షాక్ అవుతుంది. అది నేను భరించలేను. నా మనసు అంత వీక్ కాదు. ఏదైనా తట్టుకోగల శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. చెప్పండి. చెప్పను, చెప్పలేను. ఆ టైం దాటిపోయింది. మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడైనా చెప్పండి. మీ బాధల్లో పాలు పంచుకునే ఆత్మీయురాలిగా, స్నేహితురాలిగా భావించండి. పిలిస్తే పలికే స్వభావం నాది అంది మెల్లగా. నాకు తెలుసు చెప్పాడు మెల్లగా. అగో వాళ్ళు వస్తున్నారు, మామూలుగా ఉండండి. మేఘను చూసి గ్రహిస్తే ఏమిటో అనుకుంటుంది. అతను తల పంకించాడు అలాగే అన్నట్టు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వచ్చారు. అబ్బా భలేగా ఉంది. భయం, ఆందోళన, సంతోషం, సరదా కలిగాయి అంది మేఘన. గౌతమి నవ్వింది. ఇండియా వచ్చినందుకు ఇవన్నీ ఒక్కొక్క గుర్తు అన్నాడు భాగ్యదేవ్ నవ్వుతూ. క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగారు. అక్కడి నుండి మళ్ళీ శారీస్ దగ్గరకు వెళ్ళి ఇద్దరు ఏవో కొన్నారు. గాజులు కొనుక్కున్నారు. భాగ్యదేవ్, విష్ణు నవ్వుకున్నారు. ఈ ఆడవాళ్ళు ఏం చూసినా కొనకుండా ఉండరు అంటూ రమ్మని చెప్పినా ఇద్దరు త్వరగా రాలేదు. కొద్దిసేపటికి నలుగురు బయటకు వచ్చారు. నలుగురు కలిసి వెళుతుంటే గొడవైంది. ఇద్దరు ఆకతాయి అబ్బాయిలు గౌతమిని, మేఘనను ఏదో అనటం, నవ్వటం చేస్తున్నారు. నలుగురు కలిసి వచ్చారని. ముందు
అమ్మాయిలు ఇద్దరూ నడుస్తున్నారు. కొద్ది వెనుకగా అబ్బాయిలు నడుస్తున్నారు. విష్ణు భాగ్యదేవి వింటున్నారు. అతను అక్కడే ఉండి నవ్వాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. విష్ణుకి కోపం ఆగలేదు. ఆ ఇద్దరిని పట్టుకు చావబాదేశాడు. మేఘన, గౌతమి అతన్ని ఆపినా ఆగలేదు. భాగ్యదేవి వద్దని చెప్పినా వినలేదు. ఆ ఇద్దరికి ముక్కు వెంబడి రక్తం కారి మోకాళ్ళు మోచేతులు దగ్గర గీసుకుపోయి తల బొప్పి కట్టి స్పృహ తప్పి పడిపోయే స్థితికి వచ్చారు. మేఘనకి కోపం ఆగలేదు. ఆ క్షణం ఆమె ఏమిటో విష్ణు ఎవరో తెలియలేదు. పట్టరాని కోపంతో విష్ణు మీద తిరగబడిపోయింది. వాళ్ళని చంపేస్తావా? చంపేసే హక్కు నీకు ఎక్కడిది? పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం ఉంది అంటూ పెద్దగా కేకలేస్తుంటే అక్కడి గొడవకి అందరూ మూగిపోయారు. దూరంగా ఉన్న పోలీసులు వచ్చారు. విషయం విన్నారు. మేఘన విష్ణు మీద కంప్లైంట్ రాసి ఇచ్చింది. అందుకు సాక్షులు ఉన్నారంటూ పోలీసులు విష్ణుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆకతాయి అబ్బాయిల్ని హాస్పిటల్కి పంపించారు. వాళ్ళ మీద కూడా కేసు రాసుకున్నారు. అమ్మాయిని ఏడిపిస్తున్నారనే నేరం కింద. ముగ్గురు ఇంటికి వెళ్ళారు. విష్ణు ఏడని అడిగారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అమ్మాయిలు ఏం మాట్లాడలేదు. మేఘన కోపంతో మండిపడుతుంది. భాగ్యదేవి జరిగిందంతా చెప్పాడు. చంద్రమతీదేవికి ఆయనకు మతిపోయింది. ఆయన వెంటనే కారు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓ అరగంటలో విష్ణుని వెంట పెట్టుకుని వచ్చారు. విష్ణు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. లోపలికి వస్తూనే మేఘన వైపు చూశాడు. మేఘన అతని వైపు చూసింది. ఒకరిని ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. విష్ణు విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. మేఘన గౌతమి వైపు చూసింది. గౌతమి మేఘన వైపు చూస్తూ అసహించుకున్నట్టు ముఖం తిప్పుకుంది. తల్లిదండ్రుల వైపు చూసింది. వాళ్ళు కోపంగా తిప్పుకున్నారు. మేఘనకు కోపం ముంచుకొచ్చినా మనసులోనే ముందుకే సాగింది. తను తప్పు చేయలేదే. మనిషిని కొట్టి చంపటం నేరం. ఆకతాయిలను శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఒకరి ప్రాణం తీయడానికి అతనికి హక్కు ఏముంది? తప్పు చేసిన వాళ్ళందరినీ కొట్టి చంపేస్తాడా? ఏం మాట్లాడలేదు. భాగ్యదేవి రేపు వస్తానని వెళ్ళిపోయాడు. మేఘన ఒక్కతే హాల్లో అలా కూర్చుండిపోయింది. ఆమెను అందరూ వెలివేసినట్లుగా. ఆ రోజు సాయంత్రం మేఘన ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు. గౌతమిని పలకరించబోయింది. ఆమె ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుంది. ఏమిటి మాట్లాడవు అడిగింది. నీతో నాకేమిటి మాటలు అడిగింది. అంటే నేను తప్పు చేశానా? నువ్వు తప్పే చేశావు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి నలుగురిలో నవ్వుల పాలు చేశావు. నేనా అతనా కోపంగా అడిగింది. అతనేం చేశాడు? నన్ను అంటుంటే మన మనిషిగా భరించలేక వాళ్ళని కొట్టాడు. కొట్టడం నేరం. అది నీకు అనిపిస్తుంది. నాకేం అనిపించలేదే. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అంది మేఘన. ఎవరిని? నీ భర్తని, నీ తండ్రిని, నీ కొడుకుని, నీ వాళ్ళనేనా? కోపంగా అడిగింది గౌతమి. తప్పు చేసిన వాళ్ళని వదిలితే వాళ్ళు ఇంకా ఎన్నో నేరాలు చేస్తారు. అందుకని కాబోయే భర్తని నవ్వుల పాలు చేస్తావా? పోలీసుల దృష్టిలో బంధాలు అనుబంధాలు ఉండవు అంది కటువుగా దృష్టి ఎటో సాగిస్తూ. అవును, ఉండవు. ఎందుకుంటాయి? నీ కళ్ళు నెత్తికి ఎక్కాయి. అయినా వాళ్ళెవరో లేని స్థితి నీది. నీ ఉద్యోగంలో నువ్వు ఇంకా అడుగు పెట్టలేదు. ఇంకా ముందు చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ పోలీసు బాధ్యతలన్నీ భరించేసరికి నీకు జీవితం అంటేనే విరక్తి కలుగుతుంది. సహజంగా ప్రతి స్త్రీలోనూ ఉండే అమృతం కాస్త విషంగా మారిపోతుంది. అప్పుడు నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు తెలుస్తుంది. గౌతమి అంది కోపంగా. నువ్వు అలా పిలవకు. ఒక మంచి మనిషిని తల ఎత్తలేకుండా చేసిన నువ్వు ఒక చట్టం పేరుతో బందీ అయిపోయి ఏదో సాధించాలనుకుంటున్నావు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్లో నీకంటే మేధావులు ఉన్నారు. వాళ్ళు కొన్ని విషయాల్లో తలపంచుకున్నారు. అంటే చేతకానితనమే. ఉద్యోగం అంటే గౌరవం లేకనా? కాదు. ఉద్యోగం అంటే గౌరవం లేకనా? కాదు. నీవు ఈ ఉద్యోగంలో అడుగుపెట్టు. నీవు కోరుకున్న జీవితం అనుకో. ప్రతి క్షణం ప్రతిరోజు నరకాన్ని చూస్తావు. నీ ఉద్యోగంలో న్యాయం చేయలేక సతమతమైపోతూ దాదాపు పిచ్చిదాని అయిపోతావు. నీ ఉద్యోగం అంటే నీకే అసహ్యం కలుగుతుంది. నీవు అంతవరకు నడిచి వచ్చిన దారిని చూసి భయపడతావు. వెనక్కి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు. ఈ డిపార్ట్మెంట్ నీకే పంజరం. ఈ ఉద్యోగం ఒక పంజరం లాంటిది, ఒక పంజా లాంటిది. పంజా ఎత్తి కొడుతుంటే నీవు ప్రతి క్షణం మునిగిపోతావు. ఎన్నాళ్ళు నీకు ఆ ఉద్యోగం అంటే తీపి మమకారం ఉంటాయో నేను చూస్తాను అంది కోపంగా. నన్ను బెదిరిస్తున్నావా? నాకు ఊపిరికి మందు నీరుపోస్తున్నావా? చూడు, నా ఉద్యోగ బాధ్యతను నేను ఎలా నిర్వహించి పై అధికారుల చేత మెప్పించుకుంటాను అంది గర్వంగా. నేను చెప్తాను, నువ్వు ఆ ఉద్యోగం ఎక్కువ రోజులు చేయలేవు.
అక్కడ మోసాలు కుట్రలు ఉంటాయి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. గౌతమి ఊరుకుంటున్న కొద్దీ హద్దులు మీరిపోతున్నావు అంది ఆవేశంగా. నేను ఎప్పుడూ హద్దులు మీరలేదు. నన్ను అనే అధికారం నీకెవరిచ్చారు? నేను నీ అక్కని, హరిశ్చంద్రప్రసాద్ చంద్రమతి దేవుల మొదటి సంతానాన్ని. నేను చెబుతున్నాను, నా మాట మీద ఏమాత్రం విలువ ఉన్నా నువ్వు వెళ్ళి విష్ణు పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకో. నీ తప్పుని నీ కన్నిటితో తుడిచేసుకో. చచ్చినా ఆ పని చెయ్యను. నేను తప్పు చేయలేదు. అతని పాదాల మీద పడి కన్నీళ్లతో క్షమాపణ చెప్పుకోవడానికి అనసూయ సక్కుబాయి లాంటి దాన్ని కాదు. పోరాటం సాగిస్తాను. ఎవరి మీద? నీ విష్ణు మీద. విష్ణు అంటే ఎవరు? నీ జీవితం, నీ ప్రాణం కాదా? నాకు అలాంటి బంధాలు ఉండకూడదు. అయితే విష్ణుని మర్చిపోగలవా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. డాడీ మమ్మీ అంటూ పిలిచింది. ఆ పిలుపుకి యువతలకు వచ్చినా మాట్లాడలేదు. గౌతమికి నా మీద ఏమిటి హక్కు? నన్ను నిలదీసే అధికారం ఆమెకు ఎవరిచ్చారు? హరిశ్చంద్రప్రసాద్ గారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. చంద్రమతి దేవి తాపీగా అంది, గౌతమి మా పెద్ద కూతురు. ఆమె తర్వాతే అందరూ. మేఘన కంగ్ తిన్నట్టు అయింది. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. విష్ణు గదిలోంచి బయటకు రాలేదు. భోజనం చెయ్యలేదు. హరిశ్చంద్రప్రసాద్ గారు గౌతమిని పిలిచి చెప్పాడు. విష్ణు గదిలో అలా ఉండిపోయాడు. ఈ అవమానం నుండి తట్టుకోలేకపోతున్నాడు. ఆమె మాట్లాడలేదు. నువ్వే ఎలా అయినా అతన్ని మామూలు మనిషిగా చెయ్యాలి. ఎలా? అతన్ని అంత అవమానించాం. అవును, అవమానించాం. మనం ఏమని చెప్పగలం అంకుల్? తప్పు మనది అంది. అవును నిజమే, కానీ అతన్ని మాటలతో మార్చగల శక్తి నీకే ఉంది. అది మేఘన జీవితం. అది గుడ్డిదానిలా ప్రవర్తిస్తుంది. ఇది మేఘన జీవితం. అది గుడ్డిదానిలా ప్రవర్తిస్తుంది. అతని మనసు విరిగిపోతే మన కుటుంబం నవ్వుల పాలవుతుంది. అందరికీ చెప్పేశాం కూడా. ఆమె తల ఊపింది. వెళ్ళమ్మా వెళ్ళు. వెళతాను అంకుల్ అంటూ అక్కడి నుండి కదిలింది. మెల్లగా విష్ణు గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. అతను పలకలేదు. మళ్ళీ తలుపు తట్టింది. అతను పలకలేదు. ఆమెకు కంగారు, గాబరాగా అనిపించింది. విష్ణు అంటూ తలుపు తట్టింది. అతను పలకలేదు. విష్ణు తలుపు తీయండి గాబరాగా పిలిచింది. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. అతని ఆకారం చూస్తే ఆమెకే భయం కలిగింది. కళ్ళు ఎర్రగా, జుత్తు రేగిపోయి ముఖం అదోలా ఉంది. అతను కోపంతో కొతుకుతలాడిపోతున్నట్టుగా ఉన్నాడు. మీరు బయటకు రాకపోతే నాకు భయం కలిగింది అంటూ మెల్లగా లోపలికి వెళ్ళింది. ఎందుకు? కటువుగా ప్రశ్నించాడు. ఈ అవమానం అంటూ ఆగిపోయింది. ఈ అవమానం నా శరీరానికి కాదు, నా గుండెకి. గుండె గాయం మనదు కోపంగా అన్నాడు. మేఘన చిన్నపిల్ల, ఏదో తెలియక. కాదు, మీరందరూ ఆమె మనుషులు. నాకు ఎవరూ లేరు. అందుకే అంతా అలా చూస్తున్నారు. దిక్కు మొక్కులేని వెధవలా, ఏమన్నా పడి ఉండే వెధవలా కనిపిస్తున్నాను అన్నాడు కోపంతో మండిపడిపోతూ. అంత మాట అనకండి. అంత కండకావరం ఆడపిల్లకు పనికిరాదు. విష్ణు అంది ఏదో చెప్పబోతూ. దయచేసి నన్ను కాసేపు మనశ్శాంతిగా ఉండనివ్వు అంటూ ఆమె మాటలు వినిపించుకోకుండా గౌతమి చెయ్యి పట్టుకుని బయటకు గెంటేసి తలుపులు వేసేసుకున్నాడు. గౌతమి ఏం చేయలేని పరిస్థితిలో బొమ్మలా అలా నిలబడిపోయింది. క్షణంసేపు. మేఘన ఊరు వెళ్ళిపోయింది. ఎవరూ స్టేషన్కి వెళ్ళలేదు. ఆమె మనసులో బాధపడినా పైకి ధీమాగా వెళ్ళింది. తల్లి తండ్రి మనసులో బాధపడ్డారు. ఫంక్షన్ ఎంత సరదాగా జరిగిందో అంత బాధ అనిపించసాగింది. రోజులు గడుస్తున్నాయి. విష్ణు 15 రోజులకు కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేదు. గౌతమితో ముభావంగా మాట్లాడుతున్నాడు. విష్ణు బయటకు వెళ్ళాడు. గది అంతా చిరాగ్గా ఉంది. గౌతమి గది అంతా సర్దసాగింది. అంతే, అలా ఉండిపోయింది. తన చిత్రాలు అతను గీసినవి 100 ఉంటాయి. ఒక్కొక్కటి తీసి చూడసాగింది. నా ఆరాధ్య దేవత, నా అందాల రాణి, నా అపురూప సుందరి, నా కలల అతివ, అలా రకరకాలుగా రాశాడు ఒక్కో చిత్రంపై. అంటే విష్ణు తనని ఇంతగా ప్రేమిస్తున్నాడా? ఏదో మనసులో అనుకుంటున్నాడు. అది మొదట్లోనే త్రుంచేయాలని అనుకుంది. అంతేగాని మరీ ఇంత పిచ్చిగా ఆరాధించటమా? ఇంకా నయం, తనకి భాగ్యదేవతో సంబంధం నిశ్చయమైపోయింది. లేకుంటే అందరిలో తనను నిర్దోషిగా ఉండి దోషిగా మారిపోను అనుకుంటూ అలా నిలబడిపోయింది. వెనక నుండి ఎవరివో చేతులు ఆమె నడుము చుట్టూ చుట్టేసి దగ్గరికి లాక్కున్నాయి. ఆ పట్టు వదలనట్టుగా ఆమె తుళ్ళిపడి తల తిప్పి చూసింది. విష్ణు ఆమెను మరింత దగ్గరికి లాక్కుని ఆమె చెంపకు తన చెంప ఆనించాడు. విష్ణు అంది కంగారుగా. గౌతమి, నువ్వు అంటే నాకు ఇష్టం. నాకేం చెప్పకు. ఈ క్షణం మనది కావాలి అంటూ ఆమెను 2 చేతులతో బొమ్మలా గిరుక్కున తన వైపుకు తిప్పుకొని గుండెలు కదుముకున్నాడు. విష్ణు అంది గాబరాగా. అతని పట్టు విడిపించుకోలేకపోతుంది. అతని బలమైన చేతులు ఇంకా దగ్గర కదుముకున్నాయి. విష్ణు తల విదిలిస్తూ,
నువ్వు నాకు కావాలి అంటూ ఆమెను మంచం దగ్గరికి తీసుకెళ్ళబోతుంటే ఆమె గింజుకోసాగింది. విష్ణు ఆమెను 2 చేతులతో పైకి లేవనెత్తాడు. గాలిలో లేచిపోతున్న టై భయంతో అతని మెడని గట్టిగా పట్టుకుంది. మంచం మీద పడుకోబెట్టి ఆమె మెడవంపులో తలదూర్చాడు. గౌతమి క్షణంసేపు అలా ఉండిపోయింది. కింద పెదవిని పైపంటితో బలంగా నొక్కిపెట్టి క్షణం మర్చిపోయింది. ఆమెకు కళ్ళ నీళ్లు తిరిగాయి. మనసులో దుఃఖం ముంచుకొచ్చింది. అతన్ని ఓ తోపు తోసింది. మగవాళ్ల బుద్ధి మారదా? మీరు ఎవరు? మేఘన్కు కాబోయే భర్త. అందరికీ తెలిసిపోయింది. మీరు ఆమె సొత్తు కాదు అన్నాడు కోపంగా. మీరు కాదు అనగానే తెగిపోయే బంధం కాదు. నేను భాగ్యదేవికి ఇక భార్యను కాబోతున్నాను. నేను ఆయన సొత్తుని. మీరు నన్ను మరో త్రోవన నడిపించాలని చూడకండి. గౌతమి, అవును, ఎందుకు ఈ తొందరపాటు? నన్ను ఆ దృష్టితో తప్ప వేరే దృష్టితో చూడలేరా? ఈ చిత్రాలన్నీ ఏమిటి? అతను మాట్లాడలేదు. ఎవరైనా చూస్తే నన్ను కూతురులా భావించి ఆదరిస్తున్న వాళ్ళకి నేను ఏం చెప్పుకోవాలి? నన్ను బరువుగా బ్రతకనివ్వరా? గౌతమి, అవునండి, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. భాగ్యదేవ భార్యను. నన్ను అల్లరిపాలు చేయకండి. నన్ను క్షమించు అంటూ క్షణం అలా ఉండిపోయాడు. తప్పు చేసిన వాడిలా వెంటనే తను వేసిన చిత్రాలన్నీ తీశాడు. అగ్గిపుల్ల వేసి తగలెట్టేశాడు. గౌతమి అలా ఉండిపోయింది. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 చేతులు జోడించింది. నేను ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి అంది బాధగా. కాదు, నువ్వే నన్ను క్షమించాలి. నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఆరాధించడం నా తప్పే అన్నాడు వెనుతిరిగి నిలబడుతూ. గౌతమి చీర సర్దుకుని తలని అరచేత్తో ఇలా అనుకుని గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి విష్ణు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. గౌతమితో మాట్లాడుతున్నాడు. కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉంటున్నాడు. గౌతమితో చాలా మర్యాదగా పరాయి స్త్రీగా భావించినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. గౌతమి మాత్రం అవేం పట్టించుకోవటం లేదు. మేఘన వెళ్ళిన దగ్గర నుండి ఉత్తరం లేదు, వీళ్ళు వ్రాయలేదు. అలా ఉంటే ఆమె మొండితనం కాస్త తగ్గుతుందని తల్లిదండ్రులు ఊరుకున్నారు. భాగ్యదేవ్ మాత్రం ఢిల్లీ నుండి గౌతమికి ఉత్తరాలు రాస్తున్నాడు. చంద్రమతిదేవి అడిగి ఉత్తరం గురించి చెప్పి జవాబు రాయనా అని అడిగి మరీ జవాబు రాస్తుంది. ఆ దంపతులు గౌతమిని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎంత అణుకువ, ఎంత దూరపు ఆలోచన, ఎంత వినయం, పెద్దలంటే ఎంత గౌరవం అని మనసులో అనుకునేవారు. 2 నెలలు గడిచిపోయాయి. 1 నెల ఉంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చంద్రమతీదేవి పెళ్లి పనులు మొదలు పెట్టసాగారు. మరో 15 రోజులు గడిచిపోయాయి. మేఘన దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. 15 రోజుల్లో వచ్చేస్తున్నట్టుగా. ఆ దంపతులు నవ్వుకున్నారు. ఏం తెలీదు, ఒట్టి పెంకి అనుకుంటూ. పెళ్లి శుభలేఖలు అచ్చయిపోతున్నాయి. విష్ణుకి కోపం, అసహ్యం కలగసాగాయి. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలు గౌతమి విష్ణు గదిలో ఉంచింది. ఒకటి ఫ్రెండ్స్ వద్ద నుండి మీ ఊరు వచ్చి 4 రోజులు ఉంటామని. వాళ్ళు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, చిన్ననాటి స్నేహితులు. ఆ ఉత్తరం తీసి చదువుకుని సంతోషంతో పొంగిపోయాడు. మరొక ఉత్తరం పెళ్లి శుభలేఖ. అది మరో స్నేహితుడు రాసిన ఉత్తరం. తన చెల్లెలు మాలకి పెళ్ళి అని, ఆ పెళ్లి జరిపించడానికి కట్న కానుకలు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు నా చిన్నారి చెల్లి పెళ్లి జరగబోతోంది. తను తప్పకుండా రావాలి, వచ్చి వధూవరులను ఆశీర్వదించాలి అంటూ రాశాడు. శుభలేఖ చూశాడు. ఎల్లుండే పెళ్లి లేటుగా అందింది అనుకుంటూ మర్నాడు బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు. ఫ్రెండ్స్కి రాశాడు ఇలా: పెళ్ళికి వెళ్తున్నాను, ఫలానా రోజుకి వస్తున్నాను, మీరు వెంటనే బయలుదేరండి అని. మనం 4 రోజులు సరదాగా గడుపుదామంటూ. ఆ రాత్రి సూట్ కేసు సర్దుకుంటుంటే గౌతమి వచ్చింది. ఎక్కడికి ప్రయాణం? అతను చెప్పాడు. వెళ్ళండి, నేను సర్దుతాను అంటూ ఏం కావాలో అన్నీ సర్దిపెట్టింది. తర్వాత మా ఫ్రెండ్స్ వస్తారు, రానివ్వండి, వాళ్ళకి ఏం కావాలో నువ్వు అంటూ మాట మధ్యలో ఆపేశాడు. ఆమె నవ్వి, మర్యాదకేం లోటు రాకుండా నేను చూస్తాను సరా. ఎలాగూ పెళ్లి దగ్గరికి వచ్చేసింది, వాళ్ళని ఉండమనండి. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళుతున్నారుగా, వాళ్ళని రమ్మని పిలవండి అంది. ఆ మాటకు అతను మాట్లాడలేదు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. మర్నాడు విష్ణు ఊరు వెళ్ళాడు పెళ్లికి. విష్ణు పెళ్లికి వెళ్ళటంతో జగన్నాథరావు చాలా సంతోషించాడు. నీ అంత గొప్పవాడిని ఈ పేదవాళ్ళకి పెళ్లికి వస్తావా అనుకున్నాను, చాలా సంతోషం అంటూ కౌగిలించుకున్నాడు. నోరు మొయ్యబోయి అంటూ నవ్వుతూ కసిరాడు. ఆ రాత్రి పెళ్లి. అందరూ వచ్చారు. పెళ్లి పెద్దలు, పెళ్లి వాళ్ళందరూ కూర్చున్నారు. పెళ్లి కొడుకు పక్కన పెళ్లి కూతురు మాలతి కూర్చుంది. మాలతి తెల్లగా, సన్నగా, అందంగానే ఉంది. వాళ్ళకి తగిన సంబంధం అది. పెళ్లి కొడుకు పెద్దగా బాగోలేడు. మంచి ఉద్యోగం అని అప్పు చేసి మరీ పెళ్లి చేస్తున్నాడు చెల్లెలికి. పెళ్లి జరుగుతోంది. మంగళసూత్రం పట్టుకు లేచాడు పెళ్లి కొడుకు.
ఆగు అంటూ పెళ్ళికొడుకు తండ్రి గర్జించాడు. ఏమిటి అంటూ అలా చూశారు. ఇస్తానన్న కట్నం 25,000 ఇచ్చారు, మిగతా 25,000 ఏవి అంటూ అడిగాడు జగన్నాథరావుని. పెళ్ళికొడుక్కి అర్థమైపోయింది. తండ్రి వైపు అతని వైపు మార్చి మార్చి చూడసాగాడు. ఇప్పుడు ఒకళ్ళు తెచ్చి ఇస్తామన్నారు, తెచ్చి ఇస్తారంటూ సర్ది చెప్పబోయాడు. వీలు లేదు, పెళ్ళయ్యాక ఇవ్వకపోతే సందేహం వెళ్ళబుచ్చాడు. లేదు లేదు, తప్పకుండా ఇచ్చేస్తాను, ఇప్పుడే కొద్దిసేపట్లో ఇచ్చేస్తాను అంటూ ప్రతిమాలుతున్నాడు. పెళ్ళికొడుకుని ప్రతిమాలితే ఏమో ఇవ్వకపోతే మా నాన్న ఎలా చెబితే అలా అన్నాడు. ఎంత చెప్పినా పెళ్లి వాళ్ళు ఎవరూ మాట వినలేదు. తెస్తానన్న వాళ్ళు సమయానికి డబ్బు తీసుకురాలేదు. పెళ్ళి ఆగిపోయింది. జగన్నాథరావు ఎంత ప్రతిమాలనా వాళ్ళు ఆగలేదు. విష్ణు కలగజేసుకుని మాట్లాడాడు. నేను ఇస్తాను, నోటు రాస్తాను, 2 రోజుల్లో ఇస్తాను అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. వాళ్ళు వినలేదు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత మూర్ఖులు దుర్మార్గులు ఉంటారా, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు అనుకోసాగాడు. జగన్నాథరావు చెల్లెల్ని పట్టుకుని ఏడవసాగాడు. మాలతి అన్నగారిని పట్టుకుని ఏడుస్తుంది. విష్ణు గుండె నీరైపోసాగింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. విష్ణు బుర్ర పని చేయలేదు, ఏం అనుకోలేకపోయాడు. అంతే. ఆగండి, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి, పెళ్లి జరుగుతుంది అన్నాడు. అందరూ అలా ఉండిపోయారు. జగన్నాథరావు మాలతి ఆశగా చూశారు. పెళ్లి వాళ్ళు తిరిగి వస్తున్నారా అన్నట్టుగా. విష్ణు టీవీగా పెళ్లి మండపం వైపు నేర తీశాడు. పురోహితుడిని మంత్రాలు చదవమన్నాడు. మంగళసూత్రం చేత్తో పట్టుకుని మాలతి మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ అలా ఉండిపోయారు. జగన్నాథరావు విష్ణు అంటూ పట్టేసుకున్నాడు. మాలతి విష్ణు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చింది. విష్ణు చిరునవ్వుతో అన్నా చెల్లెల్ని సముదాయించాడు. మా కోసం ఇంత పెద్ద త్యాగం చేశావా అన్నాడు. పెళ్లి తంతు ముగిసింది. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. మాలతి గౌతమి అంత అందమైంది కాకపోయినా అందమైనది అనుకోకుండా ఈ అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకున్నాను ఏమిటి అనుకున్నాడు. జగన్నాథరావుని మాలతిని కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పాడు. పెళ్లి దగ్గరికి వచ్చేసింది. అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసేసుకున్నాడు. నాకు మేఘన్ అంటే ఇష్టమే, కానీ నాకు కటువుగా మగవాడి మనస్తత్వం ఉన్న అమ్మాయి నాకు ఇష్టం లేదు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నువ్వు మీ చెల్లి నాతో రండి. మాలతి నా భార్య అని కొద్ది రోజులు పైకి తెలియనివ్వకండి అంటూ చెప్పడంతో వాళ్ళు అర్థం చేసుకుని సరే అన్నారు. ఇంటికి ప్రయాణమయ్యాడు. మాలతి జగన్నాథరావు కూడా బయలుదేరారు. ఇంటికి వెళ్ళాక చెప్పాడు. మాలతి పెళ్లిపెట్టెల మీద తప్పిపోయింది, వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరని ఇక్కడికి తీసుకువచ్చానని. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చంద్రమతి, గౌతమికి ఏం అనుమానం రాలేదు. మాలతి ఉంది. జగన్నాథరావు మళ్ళీ 4 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరూ లేకుండా మాలతిని గదిలోకి రమ్మని పిలిచి తలుపులు వేసి మాట్లాడేవాడు. ఎలా ఈ విషయం చెప్పాలి అని. మాలతి దిగులుగా ఉండేది. మాలతిని దగ్గరికి తీసుకొని ఓదార్చేవాడు. ఏమండి, మీరే దిక్కు, మీ వాళ్ళు మన పెళ్లికి అభ్యంతరం చెబితే మా అన్నయ్య నేను కూడా బ్రతకలేమండి అని కళ్ళ నిండి తెచ్చుకునేది. గౌతమి సహజంగా అందరితో కలిసిపోయే స్వభావం కాబట్టి మాలతితో త్వరగానే కలిసిపోయింది. మాలతి కూడా చాలా మంచిది అవటంతో ఆమె కలిసిపోయింది. పెళ్లి పనులు జరుగుతుంటే మాలతి గుండె గుబ్బేలమనేది. మళ్ళీ ధైర్యం తెచ్చుకునేది. భాగ్యదేవ్ వస్తున్నట్టు గౌతమికి ఉత్తరం రాశాడు. మాలతికి చెప్పి నవ్వింది. ఆమె కూడా భాగ్యదేవ్ ఫోటోలు చూసింది కుతూహలంగా. ఒకరోజు మాలతి గదిలోకి చనువుగా వెళ్ళింది. ఆమె అప్పుడే స్నానం చేసి చీర మార్చుకుంటుంది. మెడలో పసుపు తాడు, మంగళసూత్రాలు కనిపించాయి గౌతమికి. అనుమానంగా కనుబొమ్మలు ముడివేసి చూసింది. ఆమెను చూస్తూనే మాలతి కంగారుగా చీర చెంగు భుజాల చుట్టూ కనిపించకుండా కప్పేసుకుంది. గౌతమి చూడనట్టే నటించింది. మాలతి పెళ్లిపీటల మీద ఆగిపోయిందని చెప్పాడు. పెళ్ళి అయిపోతే విష్ణుతో రాదు, ఇక్కడ ఉండదు. మర్యాదైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి విష్ణుతో కలిసి వచ్చిందంటే ఏం అనుకోలేకపోతుంది. అందరినీ ఒక కంట కనిపెట్టాలని అనుకుంది. ఏం తెలియనట్టే ఉండిపోయింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాయి. గౌతమి కావాలని పూలదండ మాలతికి ఇచ్చింది, తలలో పెట్టుకోమని. పెట్టుకుంటానంటూ ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. గౌతమి పడుకోకుండా కిటికీల నుండి చూడసాగింది మాలతి గది వైపు. గౌతమి గదిలో లైట్ ఉన్నంత వరకు ఆమె గది తలుపులు తెరవలేదు. గౌతమికి ఎందుకు అనుమానం వచ్చి గదిలో లైట్ ఆర్పేసింది. లైట్ ఆర్పిన 15 గంటకి మాలతి గది తలుపులు తెరుచుకున్నాయి. మెల్లగా యువతలకు వచ్చింది. చేతిలో పూలు ఉన్నాయి. మెల్లగా విష్ణు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. గౌతమికి మొత్తం కథ అర్థమైపోయింది. విష్ణు మాలతిని పెళ్లి చేసేసుకున్నాడని, లేకపోతే మాలతి అలా ప్రవర్తించదని తెలుసు. ఆ అమ్మాయి మంచిది, అది సరే. మేఘన సంగతి ఏమిటి? పెళ్లి శుభలేఖలు అచ్చు అయిపోతున్నాయి. గౌతమికి బెంగగా అనిపించింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చంద్రమతి తట్టుకోగలరా? ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మాలతి ఈ రాత్రి 12-1 గంట వరకు రాలేదు. మాలతి మెల్లగా ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవటం చూసింది. గౌతమికి ఏం చేయాలో తోచటం లేదు. విష్ణుని అడిగితే మేఘన్ అంటే ఇష్టం లేదని ఒకటే మాట చెబుతాడు. అంతకంటే ఏం చెప్తాడు?
విష్ణు ఫ్రెండ్స్ ఊరు నుండి వచ్చారు. ప్రకాష్, సుందర్, ప్రసాద్ వీళ్ళు చాలా ధనవంతులు. భాగ్యదేవ్ ఊరి నుండి వస్తూనే గౌతమ్ని చూడ్డానికి వచ్చారు. విష్ణు ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేశాడు. గౌతమ్కి కాబోయే భర్తగా. 2 రోజుల్లో మేఘన వచ్చింది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అవడానికి టైం ఉన్నా పెళ్లి వలన ఉద్యోగంలో జాయిన్ అయ్యి సెలవు పెట్టి రావడానికి నిశ్చయించుకుంది. అధికారులు సరే అన్నారు. అడవిలా ఉండే ఓ పల్లెటూరు ఊరిలో పోస్ట్ ఇచ్చారు. ఆమెను తనకు కాబోయే భార్యగా తప్పనిసరిగా పరిచయం చేశాడు ఫ్రెండ్స్కి. విష్ణుకి కోపం పోయిందని మనసులోనే సంతోషించింది. మాలతిని చూపించి తన స్నేహితుడి చెల్లెలు అని చెప్పాడు. అందరూ ఒకేసారి ఆమె పరిశీలనగా చూశారు. సన్నగా, నాజుగ్గా, అందంగా ఉంది. పైగా అన్నగారి దగ్గర డబ్బు లేక పెళ్లి ఆగిపోయింది. మనసులో నవ్వుకున్నారు. మేఘన ఉద్యోగంలో జాయిన్ కావడానికి వెళుతూ విష్ణుని, అతని ఫ్రెండ్స్ని, గౌతమిని, భాగ్యదేవిని అందరినీ ఆ ఊరు ఆహ్వానించింది. అందరూ ఉత్సాహంగా వస్తామని అన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు దంపతులు పెళ్లి అయ్యాక వస్తామన్నారు. పెళ్లి సరిగ్గా 10 రోజులుంది. అందరికీ చెప్పి మాలతి గురించి విన్న మేఘన ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. మాలతి, నువ్వు ఏం బెంగపడి బాధపడుకు. నేను ఏరికోరి ఈ కాకి డ్రెస్ వేసుకున్నది ఎందుకు అనుకుంటున్నావు? నీలాంటి అమాయకులైన ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదని. నేను డ్యూటీలో జాయిన్ అవ్వని. నీకు అన్యాయం చేసిన వాడిని జుత్తు పట్టుకొని లాఠీతో కొట్టి మరీ నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సింహంలా గర్జిస్తాను అంది ఆవేశంగా. గౌతమి మేఘన వైపు జాలిగా చూసింది. పిచ్చిదానా, అన్యాయం నీకే జరిగింది. నీ భర్త అనుకున్నవాడు మాలతి సొత్తు అయిపోయాడు. నువ్వు ఎలా తట్టుకుంటావు? మనసులో బాధపడింది. మేఘనతో మాలతి ఏం మాట్లాడలేకపోయింది. ఆమె డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఊరు వెళ్ళిపోయింది. ఆ మర్నాడు జగన్నాథరావు కూడా వచ్చాడు. చెల్లెల్ని చూడడానికి ముగింపు ఎలా ఉంటుందా అని. ఆ పెళ్ళి ఎలా ఆపుతాడు విష్ణు అని అతని భయం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మేఘన ఊరు వెళ్ళి 2 రోజుల్లో వచ్చేయండి, ఇక్కడ హడావుడి అంటూ చెప్పి కార్లు ఏర్పాటు చేశారు. ప్రకాష్, సుందర్, ప్రసాద్, జగన్నాథరావు, మాలతి, విష్ణు, గౌతమి, భాగ్యదేవ్, ఎనమండుగురు మేఘన ఉండే ఊరు వెళ్ళారు. అందరినీ చూసి సంతోషించింది. క్వార్టర్స్ ఇచ్చారు. వంట వాళ్ళు ఉన్నారు. అందరికీ వంట చేసి వడ్డించారు. అందరూ కబుర్లతో కాలేజీ గురించి అన్నీ చెప్పుకొని నవ్వుకున్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆ ఊరు అందరికీ నచ్చింది. నీకు నచ్చిందా ఈ ఊరు? అడిగింది మేఘన విష్ణుని. అతను ఓ నవ్వు నవ్వాడు, ఏం మాట్లాడకుండా. ఇంకా కోపం పోలేదా? అతను ఏం మాట్లాడలేదు. ఊరు చూడ్డానికి అందరూ వెళ్ళారు. ప్రకాష్, సుందర్, ప్రసాద్ ఒకవైపుకి వెళ్ళిపోయారు. జగన్నాథరావు, విష్ణు ఒకవైపు, గౌతమి, భాగ్యదేవ్ ఒకవైపు అలా వెళ్ళారు. అలా చాలా దూరం వెళ్ళారు. సాయంత్రం 6 గంటలు అయిపోయింది. ఒకళ్ళని ఒకళ్ళు వెతుక్కుంటూ కనపడకపోయేసరికి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ముందుగా ప్రసాద్, సుందర్, ప్రకాష్, మేఘన క్వార్టర్స్లో పడుకుని ఉన్నారు. ఆ తర్వాత భాగ్యదేవ్, గౌతమి వచ్చారు. తర్వాత విష్ణు, జగన్నాథరావు వచ్చారు. మాలతి రాలేదు. మాలతి కోసం విష్ణు వెళుతుంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ జగన్నాథరావు ఎవరినీ వెళ్ళనివ్వకుండా తను ఒక్కడే బయలుదేరి వెళ్ళాడు. ఆ ఊళ్ళో జనం అంతా పొలవమని వెళ్ళిపోతున్నారు. ఏమైంది? ఏం జరిగింది? అందరూ కంగారు పడి కనుక్కుంటే ఎవరూ చెప్పటం లేదు. చెట్టుకు శవం అంటూ చెబుతున్నారే కానీ ఏం చెప్పడం లేదు. ఈ వార్త పోలీసులకు వెళ్ళటంతో పోలీసే బయలుదేరిపోయింది. చెట్టుకు స్త్రీ శవం మురిపోసుకొని వెళ్లాడుతుంది. శవాన్ని దింపించి పోస్ట్ మార్టంకి పంపించారు. మేఘన మనసు అదోలైపోయింది. ఆ చనిపోయింది ఎవరో కాదు, మాలతి. విష్ణు, భాగ్యదేవ్, ప్రకాష్, ప్రసాద్ అందరూ పరుగు పెట్టారు. గౌతమి బాధపడింది. పోస్ట్ మార్టంలో తేలింది మాలతి రేప్ చేయబడిందని. ఆమె ఊరు ఎందుకు పోసుకుంది? ఎవరికీ ముఖం చూపలేక అన్ని ఎంక్వైరీలు చేసి తెలియంది. జగన్నాథరావు డబ్బు కోసం చెల్లెల్ని వేధించి ఎవరి దగ్గరకో పంపించడంతో తర్వాత ఆమె అన్నగారి మీద ఎదురు తిరగటంతో అన్నగారే తన గుట్టు తెలిసిపోతుంది అని చెట్టుకి ఊరిపోసి చక్కగా వచ్చేశాడు. చెల్లెలు కనిపించలేదని అమాయకంగా వెతకటం మొదలుపెట్టాడని తెలియంది. నాకు ఏం తెలియదంటూ గొల్లుమంటూ గోల పెట్టాడు జగన్నాథరావు. తనకు అందిన సమాచారం అందరినీ ఎంక్వైరీ చేసినా అలాగే వచ్చింది. మేఘన అతన్ని అరెస్ట్ చేసింది. మేఘన మనసు బాధపడింది. అన్నగారు అలా చేస్తాడా? పై అధికారులు చెప్పినట్టే చేసింది. విష్ణు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు.
అన్యాయం. జగన్నాథరావు తన తోడబుట్టిన చెల్లెల్ని చంపేస్తాడా? అన్యాయం. నేను ఒప్పుకోను అన్నాడు మేఘనతో. మిస్టర్, ఈ పోలీస్ స్టేషన్లో గొడవ ఏమిటి? లేకపోతే ఏమిటి? మీ డిపార్ట్మెంట్కి న్యాయం లేదా? కళ్ళు లేవా? మిస్టర్, ఎక్కువ మాట్లాడుతున్నావు అంది కోపంగా. న్యాయాన్ని సమాధి చేయవద్దు అంటున్నాను. నీకంటే మాకు బాగా తెలుసు. అన్నీ తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేశాం. తగిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఏమిటి ఆ సాక్ష్యాలు? దొంగ సాక్ష్యాలు. డబ్బులు కుమ్మరించి తెచ్చుకున్న సాక్ష్యాలు. అవి సాక్ష్యాలా? మీ డిపార్ట్మెంట్ అందరూ ఎంత డబ్బు పంచుకున్నారు? బుర్రలేని మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మర్యాద? మిస్టర్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మా డ్యూటీ మేము చేశాం. నీకు చేతనైతే కోర్టుకు వెళ్ళి అతను నిర్దోషాన్ని నిరూపించుకో. మా పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకా రాక్షసత్వం రాజ్యమనేది అంది మేఘన కోపంగా. సరే, తెలుస్తాను, హంతకులను పట్టిస్తానంటూ గిరున తిరిగి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు కేసును పరిశీలించి అతన్ని విడుదల చేయడానికి ప్రయత్నించసాగారు. పెళ్లి ఆగిపోయింది. విష్ణు ఆ రోజు రాత్రి పెట్టె సర్దుకుని రాత్రి బైక్ మీద ఎవరికీ తెలియకుండా బయలుదేరాడు. ఒక ఊరిలో ఒక హోటల్లో దిగాడు. బైక్ దిగగానే గౌతమి ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోయాడు. గౌతమి, నువ్వా? అడిగాడు. అవును. నువ్వు ఎలా వచ్చావు? ప్రశ్నించాడు. మిమ్మల్ని అడుగడుగునా గమనిస్తూ వచ్చాను. ఎందుకు? మిమ్మల్ని రక్షించుకోవడానికి. అతను మాట్లాడలేదు. ముందు గది తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. భాగ్యదేవికి తెలిస్తే? సందేహం వెలిబుచ్చాడు. ప్రస్తుతం అతని విషయం వదిలేయండి. మనం ఒక మనిషిని రక్షించాలి అంది. అతను రూమ్ తీసుకుంటుంటే ఇద్దరు ఏమవుతారు అడిగాడు. భార్యాభర్తలం చెప్పింది గౌతమి మెల్లగా. రూమ్లోకి వెళ్ళాక అడిగింది. మీరు ఇలా ఎవరికీ తెలియకుండా ఎందుకు వచ్చారు? కోపంగా అడిగింది. నేను పాపం చేశాను. ఓ అమాయకురాలి జీవితం బలి తీసుకుని నా ప్రాణ స్నేహితుడిని జైలు పాలు చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు లేవు. హంతకుడిని వదిలిపెట్టి అన్యాయంగా ఓ అమాయకుడిని శిక్షించింది. నా పేరు విష్ణు. హంతకుల్ని శిక్షించాలి. నన్ను చట్టం ఎలా పట్టుకోగలదో చూస్తాను. అంటే మీరు హంతకుడిగా మారతారా? కోపంగా ప్రశ్నించింది. మారతాను. నా భార్య చనిపోయింది. దిక్కులేని చావు చచ్చింది. నాలో ప్రతీకారం రేగుతుంది. అసలు హంతకులెవరు అని ఊహిస్తున్నాను. నేను నమ్మిన నా స్నేహితులు ప్రసాద్, సుందర్, ప్రకాష్లు వాళ్ళ కళ్ళు మాలతి మీద పడ్డాయని ఊహించలేకపోయాను. వాళ్ళు ఈ ఊళ్ళో దాక్కున్నారని తెలిసింది. అందుకే వచ్చాను అన్నాడు. అయితే మీరు హంతకుడిగా మారతారా? తప్పదు. నా భార్య కోసం, ఆమె ఆత్మ శాంతించడం కోసం చెప్పాడు బాధపడుతూ. చట్టానికి మీరు దొరికిపోతే? చట్టానికి కళ్ళు లేవు అని ముందే చెప్పాను. వాళ్ళు హంతకుడిని ఎప్పుడు పట్టలేరు. ఓ అమాయకుడిని పట్టుకుంటారు అంటూ అదోలా నవ్వాడు. మీ మనసు మారదా? అలా చూస్తూ అడిగింది. సరే, మీకు నేను ఎలా సాయపడాలో అలా సాయపడతానని చెప్పింది ఆమె. తలుపులు వేసేసుకున్నారు. బాత్రూంలో వెంటిలేటర్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. తెల్లవారుతుంది అనగా 4 గంటలకు అదే విధంగా తిరిగి వచ్చేశాడు, ఆవేశంతో రొప్పుతూ. ఏం జరిగింది? ముగ్గురిని తిప్పి చంపేశాను. నా విష్ణు పేరుని సార్థకం చేసుకున్నాను. చక్రాయుధాన్ని ఉపయోగించాను చెప్పాడు ఆవేశంగా. తలుపు ఎవరో కొట్టిన శబ్దమైంది. టైం 5:30 అయింది. ఆమె క్షణం ఆలోచించింది. బ్లౌజ్ తీసేసింది. చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకుంది. బ్లౌజ్ మంచం మీద కనిపించినట్టు పడేసింది. టవల్ కట్టుకుని అతన్ని బాత్రూంలోకి పంపించేసింది. తలుపు వేసినట్టుగా కాక తలుపు తీసింది. అవతల తలుపు తీసి తొంగి చూశాడు బాయ్. ఆమె చూడనట్లు నటిస్తూ, అబ్బా త్వరగా రండి బాత్రూంలో నుండి అంటుంది. వెంటనే స్నానం చేసి వచ్చినట్లుగా వచ్చి గౌతమ్ని చుట్టేశాడు 2 చేతులతో. తొంగి చూసిన హోటల్ బాయ్ గప్చిప్గా పారిపోయాడు. ఆ దృశ్యం చూసి ఆ రాత్రి మళ్ళీ తలుపు తట్టినట్టు అయితే విష్ణు ఒట్టి డ్రాయర్తో ఉన్నాడు. దుప్పటి గుండెల వరకు కప్పుకొని ఉంది ఆమె. తలుపు వేశాడు. హోటల్ బాయ్ లోపలికి తొంగి చూసి బయటకు వెళ్ళిపోయాడు. మేము పిలవకుండా రాకు. మళ్ళీ ప్రేమలో మునిగిపోవటం కళ్ళారా చూశాడు. రాత్రి 12 గంటలకు తలుపులు దబదబా బాదినట్లయితే విష్ణు దుప్పటిని లుంగీగా చుట్టుకుని తలుపు తీశాడు. పోలీసులు. ఆ వెంట మేఘన పోలీసు డ్రెస్లో ఉంది. ఆమెకు ఒంటి మీద బట్టలు లేవు. దుప్పటి గుండెల వరకు కప్పుకొని పడుకుంది. మేఘన ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా, తొందరగా బట్టలు మార్చుకోండి అంది. లేడీ కానిస్టేబుల్ ఆమె చేత చీర కట్టించింది. దగ్గర ఉండి విష్ణు ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు. ప్రసాద్, ప్రకాష్, సుందర్ ఘోరంగా హత్య చేయబడ్డారు. మీకు తెలుసా అడిగింది. నా ఫ్రెండ్సే కానీ వాళ్ళు ఎలా హత్య చేయబడ్డారో నాకు తెలీదు అన్నాడు. మీ స్నేహితులు ఉన్న ఊరికే మీరు ఎందుకు వచ్చారు? ప్రశ్నించింది. మేము పెళ్లి చేసుకోవాలని పారిపోయి వచ్చాం. నిజం చెప్పి ఇంట్లోనే ఉండొచ్చుగా, ధైర్యం లేదా అంది మేఘన. పెద్దవాళ్ళు ఒప్పుకోరని పిరికి వాళ్ళలా వచ్చేసారా? నిన్ను లేవ తీసుకువచ్చాడా ఈ మహానుభావుడు అంది గౌతమితో.
ఆమె మాట్లాడలేదు. ఈ హత్యతో సంబంధం ఉందని మాకు సమాచారం అందింది. ఎవరైనా చూసారా? నవ్వాడు. మిస్టర్ విష్ణు, మీరే తెలివైన వాళ్ళు అనుకోకండి. మీరు ఆ ప్రాంతాల్లో కనిపించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. మేము హోటల్లోనే ఉన్నాం, బయటకు రాలేదు అంది గౌతమి తలపైకెత్తి ధీమాగా. సాక్ష్యాలేమిటి? కటువుగా ప్రశ్నించింది. హోటల్ వాళ్ళు చెబుతారు అన్నాడు విష్ణు. మేనేజర్ దగ్గర నుండి అందరినీ స్టేషన్కి పిలిపించింది. మేనేజర్ చెప్పాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పారు. రూమ్ తీసుకున్నారు. బయటకు ఎక్కడికైనా కలిసి కానీ విడివిడిగా కానీ వెళ్ళారా? లేదండి, ఉన్న 2 రోజులు గదిలోనే ఉన్నారు అంటూ చెప్పాడు. మిగతా అందరూ చెప్పారు బయటకు రాలేదని. హోటల్ బాయ్ని పిలిచింది. వివరాలు అడిగింది. మరేమో బెల్ కొట్టారు అనుకుని నేను గదిలోకి తొంగి చూశాను అంటూ నీళ్ళు నమ్మసాగాడు. చెప్పు, గద్దించింది. ఆయన ఏమో స్నానం చేస్తున్నారండి. పోండి. ఏమో ఈవిడేమో అలా నసక్కు అంటూ కసిరింది. బాత్రూంలో ఉంటే త్వరగా రమ్మని పిలుస్తున్నారు. ఒంటి మీద జాకెట్ లేదండి ఆవిడకు. బాత్రూంలో నుండి ఆయన వస్తూనే పట్టేసుకున్నారండి. ఎవరిని? నిన్న అంది కోపంగా. ఆహా కాదండి, ఆవిడ్ని అన్నాడు కంగారుగా. మరొక బాయ్ చెప్పాడు. ఆవిడ మంచం మీద పడుకొని ఉందండి. ఒంటి మీద బట్టలు లేక కాబోలు దుప్పటి కప్పుకుంది. ఈయన డ్రాయర్తో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు గదుల్లో అలాగే కనిపించేవారని చెప్పడంతో విష్ణు హోటల్ దాటి ఎక్కడికి వెళ్ళలేదని రుజువు అయిపోయింది. వాళ్ళిద్దరూ రూమ్ తీసుకుని ఆనందంగా గడపడానికి వచ్చారని తెలిసిపోయింది. విష్ణువుని గౌతమ్ని వదిలిపెట్టేస్తూ మీరు ఇద్దరు ఇంట్లో నుండి పారిపోవటం నేరం అయితే ఇద్దరూ కలిసి పెళ్లి కాకుండా కోరుకునేదిలా ఉండడం ఇంకా నేరం. ఇంకా భయం ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్లోనే పెళ్లి జరిపిస్తాను. ఇలాంటి పెళ్ళిళ్ళు జరిపించడం పోలీసు వాళ్ళకి కొత్త కాదు అంటూ మంగళసూత్రాలు తెప్పించింది. మేఘన ఎదురుగా వాళ్ళిద్దరు పెళ్లి చేసింది. విష్ణు గౌతమ్ మెడలో 3 ముళ్ళు వేశాడు. వెంటనే ఫోన్లో మాట్లాడి రిజిస్టర్ ఆఫీస్కి స్వయంగా జీప్లో తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేయించి దండలు మార్పించి పెళ్లి జరిపించేసింది. గౌతమి తల ఎత్తి మేఘన వైపు చూడలేకపోతుంది. మీ పెళ్లి గురించి మీ పెద్దవాళ్ళకి నేను వివరిస్తాను పదండి అంటూ తీసుకువెళ్ళింది. పెళ్లి దండలతో విష్ణు గౌతమి రావడంతో హరిశ్చంద్ర ప్రసాద్ గారి దంపతులు, భాగ్యదేవ్ అతని తల్లిదండ్రులు అంతా అలా ఉండిపోయారు. జగన్నాథరావు నిర్దోషిగా విడుదలయ్యాడు. అతని అక్కడే ఉన్నాడు. ఇంటిలోంచి పారిపోయి హోటల్లో ఉంటే పెళ్లి జరిగి తీసుకువచ్చాను అంది మేఘన పోలీస్ ఆఫీసర్ ఉందాతనంతో. మెల్లగా వంగి వాళ్ళ పాదాలకు నమస్కరించారు ఇద్దరు. మేఘన జీప్ ఎక్కి వెళ్ళిపోతూ విష్ణుతో అంది. నీ పేరు సార్థకం చేసుకున్నావు. వజ్రాయుధాన్ని ఉపయోగించావు. చట్టము దోషులని పట్టలేదని నాకు అర్థమైంది. నిర్దోషులను శిక్షిస్తుంది ఈ కాకి డ్రెస్సులు అని తెలుసుకున్నాను. నీవు విజయం సాధించావు. నీ విజయానికి వెనుక గౌతమి ఉంది. ఆమె లేకుంటే నీవు అంటూ నవ్వి నేను ఏదో అనుకున్నాను. కాకి డ్రెస్సుల్లో ఉండే మహత్యం చదువుకునే రోజుల్లో గ్రహించలేకపోయాను. మొట్టమొదట మెట్లు ఎక్కడానికే అడ్డు వచ్చింది. ఇంకా సర్వీస్లో ఎన్నో మెట్లు ఎక్కేవి. ఈ పోలీస్ ఆఫీసర్లకి బంధాలు అనుబంధాలు ఉండకూడదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. భగవంతుడు న్యాయం చేశాడు. నేను పెళ్లి చేసుకుంటే నా వెంట నా భర్త, నా పిల్లలు, నేను ఎక్కినన్ని మెట్లు ఎక్కగలగా? నా పరిస్థితి ఏ టైంకి ఎలా ఉంటుందో? ఈ పోలీస్ ఆఫీసర్లకు ఆశలు ఉండకూడదు. పై ఆఫీసర్ల దగ్గర నుండి ఎప్పుడు ఏ వార్త అందుతుంది, ఎవరిని అరెస్ట్ చేయమంటారు అంటూ అదోలా నవ్వి మీరిద్దరూ మంచి పని చేశారు. ఒక అన్యాయాన్ని కాలరాచి న్యాయాన్ని చేశారు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నని కన్నీటి పొగ తళుక్కుమంది. మా పోలీసులకి బండబారిన గుండెలు, జాలి, దయ ఉండవు. డ్యూటీ ఫస్ట్ అంతే. భాగ్యదేవ్ దగ్గరగా వెళ్ళి జాలిగా చూసింది. అతని ముఖం బాధగా అదోలా ఉంది. హలో బ్రదర్, ఏమిటి అలా ఉండిపోయారు? మీరు స్టేట్స్కి, నేను స్టేషన్కి వెళ్ళాలి. మన డ్యూటీ అది. నా మాట వినండి. మీరు డాక్టర్. మీరు ఇంత జరిగాక పెళ్లి చేసుకోలేరు. మన సేవకే మనం సేవకే మీరు అంకితం అయిపోండి. మనం అనుకున్నవి అన్నీ జరిగేవి తెలియవు అంతే అంటూ అతని చేతులు 2 పట్టుకుని నేను మీరు దెబ్బతిన్న లేడిపిల్లలా మారవద్దు. ప్రజాసేవకే అంకితం. పదండి పోదామంది. భాగ్యదేవ్ బాధని మింగుకుని చిరునవ్వు నవ్వాడు. మేము వస్తాం మామయ్య అన్నాడు విష్ణు. ఎక్కడికి అడిగారు ఆయన. ఏమో మాకే తెలియదు అన్నాడు విష్ణు. ఇక్కడే ఉండండి అన్నారు. ఈ మంచితనం అలా అనిపిస్తుంది. కానీ మాకు ఇక్కడ ఉండే అధికారం, హక్కు పోగొట్టుకున్నాం. మీ మంచి మనసుని గాయపరిచాము. మమ్మల్ని క్షమించండి అన్నాడు విష్ణు.
గౌతమి చేతులు జోడిస్తూ, వస్తాం అంకుల్, ఒక్క ఆశతో నిరాశగా వెళ్ళిపోతున్నాను. నా తండ్రిని నేను చూసుకోకుండానే వెళ్ళిపోతున్నాను. ఎవరో ఏమిటో తెలియకనే వెళ్ళిపోతున్నాను. సెలవు అంటూ వెనుతిరిగింది. జీప్లో మేఘన బయలుదేరిపోయింది. భాగ్యదేవ్ వాళ్ళు కారులో వెళ్ళిపోయారు. విష్ణు, గౌతమి వెనుతిరిగి అలా వెళ్ళిపోతుంటే ఇంటి నుండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చంద్రమతి అలా చూస్తూ ఉండిపోయారు. కథ సమాప్తం. మిగతా అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి.